ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు చేస్తుందంటూ ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ప్రభుత్వ అధికారులను మద్యం అవినీతి పేరుతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మద్యం అమ్మకాలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెట్టి వారిని అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందని ఆరోపించారు. బడి గుడి అని తేడా లేకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతూ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కదో పట్టిస్తూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల ద్వారా ప్రజలను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలను తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారి అయిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు, లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం, పూర్తిగా ఖండిస్తున్నాము. అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిస్టిలరీస్, ఏపీ డిస్టిలరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ, షాపులు కూడా గవర్నమెంటే పెట్టి, అక్కడ ఉద్యోగాలు కూడా షాపులు డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, కావాలని లేనిపోని కవ్వించుకొని గత ప్రభుత్వం మీద విమర్శలు, బురద జల్లే కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి, ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి, ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే 50,000, 60,000, దాని మీద 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చలవిడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే, ఇక్కడ నా దగ్గర ఒక బెల్ షాపు దృశ్యాలు కూడా మీకు చూపిస్తాం. ఇదొక బెల్ షాపు, చేమకుర్తి మండలంలో ఒక బెల్ షాపు. ఒక బార్ నడిపి సాయంత్రం పూట విచ్చలవిడిగా రోడ్డు పక్కన బడన్ లేదు, గుడెన్ లేదు, ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజల ప్రాణాలను గాలికి తీస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది కానీ స్కాము మా ప్రభుత్వంలో ఎప్పుడు స్కామ్ లేదు. అసలు కావాలని ఒక లేనిపోనిది కొత్తగా సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఎన్నుకొని అది అరెస్ట్ చేస్తే, కావాలని ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కావాలనే కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నారు తప్ప, అది కాకుండా ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, సూపర్ 6 నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ప్రజలు ఎక్కడ పోయినా మాకు స్కీములు రావట్లేదని రకరకాలు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేవిధంగా మా ప్రభుత్వంలో లిక్కర్ బాగలేదు, లిక్కర్ నాణ్యత లేదని చెప్పేసి రకరకాల కామెంట్లు చేశారు. అంతకుముందు ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో ఇప్పుడు అన్నీ డిస్టిలరీస్ ఉన్నాయి. అంతకుముందు ఏ డిస్టిలరీస్ నుంచో మద్యం సప్లై అయిందో బాటిల్తో సహా సేమ్ మందు కూడా సప్లై చేస్తుంది. అప్పుడేమో లిక్కర్ బాగాలేదన్నాడు, ఇప్పుడేమో వాళ్ళు అమృతం పోషిస్తున్నారా? సేమ్ మందే పోషిస్తున్నారు కదా. కావాలని ఓట్ల కోసం, సీట్ల కోసం రకరకాల స్కాములు చేస్తున్నారు. బాబు గారు, దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేనిపోని ఇటువంటి ఈ లిక్కర్ మీద కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ మీద బురజల్లే కార్యక్రమం ఆపి పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని
వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాటా రేట్ మాస్టర్ అంటే ఎవరంటే బాటా కంపెనీ ఎటుపోయిందో తెలియదు, కానీ ఇప్పుడు బాటా రేట్లతోటి మాత్రమే అమ్మబడతాయి ఆంధ్రప్రదేశ్లో. అది క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు మాత్రమే. 1 ఎకరా విశాఖపట్నంలో 99 పైసలు మాత్రమే. ఈ విధంగా కొన్ని అంశాల్లో బాటా రేట్లతోటి వచ్చినటువంటి ప్రైవేటైజేషన్కి ఆద్యుడెవడు అని అడిగితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తారు. తను అనుకున్న ఒక సరుకుని తన వ్యక్తులకు అమ్మటం కోసం ఆయన సరళీకరణనే వాడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం ఏంటంటే, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగింది, ప్రపంచంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి మామూలుగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు వెళ్తాం. కోర్టులో ఏం చెప్పారంటే, ఆయన వస్తే మాట్లాడి పంపించేస్తామని కోర్టులో చెప్పి, మీరు మాట్లాడండి ఫ్రైడే దాకా మేము చూస్తామని చెప్పినప్పుడు మాట్లాడే క్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక దొంగతనంగా ఇంకొక అబద్ధం ఆడి, సరే మీరైతే దాన్ని అటెండ్ గా అన్నప్పుడు నిన్న ఎంక్వైరీ కోసం పిలిచి చేసినటువంటి తతంగం మొత్తం ఈరోజు కనపడతా ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న విచారించే సమయంలో వీళ్ళ మీద 3rd డిగ్రీ కానీ, లేకపోతే వీళ్ళతోటి అబద్ధాలు చెప్పించాలనే ప్రయత్నం కానీ, లేకపోతే వీళ్ళకి తెలియకుండా రాసిన దానిలో సంతకాలు పెట్టుకోవటం కానీ ఏమైనా జరిగితే దీని వెనకాల రాజకీయం ఉందని మాకు అర్థమవుతూ ఉన్నది. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఏ వార్నింగ్. అఫ్కోర్స్ మీరు వెళ్ళి మాట్లాడండి, తర్వాత చూద్దాం అన్నట్టుగా. అయితే ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన, మీరు సంకలు ఉద్దుకున్నంత మాత్రాన ఏదో జరిగింది అనుకుంటే ఏమీ జరగలే. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. 2,75,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు మొత్తం వీళ్ళే నా దేవుళ్ళని నమ్మి ఖర్చు పెడితే, ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి ఓట్లు మీకేస్తే ఒక్క పైసా ఒక్క పేదవాడికి లేదు. అన్న చెప్పినట్టుగా సూపర్ 6 అన్నీ కూడా ఏమైపోయినాయో తెలియట్లేదు. ఇదిగో వచ్చే నెల, వచ్చే సంవత్సరం, 1 సంవత్సరం అయిపోయింది. సో మీరు డైవర్షన్ పాలిటిక్స్కి ముందుకొచ్చి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించాలి అనే ఒక దృక్పథం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు తప్పుడు ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తూ ఉంది. అరెస్టులతోటి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే అరెస్టులకు భయపడేదే లేదు. సో కాబట్టి ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అరెస్ట్ కానట్టు, అసలు జీవితంలో అరెస్ట్ కాని వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేయాలి. ఇది కక్షపూరిత వాతావరణం. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రోజు జరిగినటువంటి స్కిల్ స్కామ్ ఏంటి అందరికీ తెలుసు. ఇప్పుడు కక్ష తీర్చుకోవాలన్న రాజకీయ నాయకులు ఎవరున్నా సరే రాబోయే కాలంలో ఒకవేళ మేము కూడా అదే విధంగా ప్రవర్తించాల్సి వస్తే మీరు రోజులు లెక్క పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.